టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ తొందరగా ఒక వీడియో చేసి మీకు చూపించేసి, ఆదిత్య స్కూల్ పెట్టారు శివటం రోడ్లో. మా మేనగోళ్ళ పిల్లలు ఉన్నారు. ఏమ్మ ఒకసారి వెళ్ళొద్దామంది. ఏమ్మ సర్లే అని చెప్పి, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. మనం చెప్పేది మనం చెప్తాం. ఎవరు ఉపయోగం వాళ్ళకు ఉంటుంది. అందులో జాయిన్ చేయండి, ఇందులో జాయిన్ చేయండి, ఇందులో జాయిన్ చేయండి అని చెప్పడం మన ధర్మం. వాళ్ళకి కొన్ని మనసాక్షులు ఉంటాయి కదా, కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. రమ్మన్నది వెళ్ళొద్దామని చెప్పి దోసకాయ ఎండ్రాయిలు పులుసు పెట్టి చక్కగా పక్కన పెట్టేసి వెళ్ళొస్తాను. రెండు బంగారం అమ్మ కేజీ దోసకాయ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మ. ఇక్కడికి ప్రాసెస్: ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు. అమ్మ నేను జీరా పౌడర్ ఆడతానన్నాను కదా, ఇక ఈ రంగులో వేపించుకుని చక్కగా ఇలా పెట్టుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నానమ్మా. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కేజీ దోసకాయ. మాది మంగళవారం మార్కెట్, ఏలుపూరు సంతలో తెస్తామంట. దోసకాయ వేసవకాలం సలవ, కాకపోతే ముక్కకుండా వండుకోవాలి, గట్టిగా ఉండాలి ముక్క. ఇది 1 కిలో దోసకాయ అమ్మ. అమ్మ ఇంకో స్పూనున్నర వేసిందమ్మ కారం, పసుపు, స్పూన్ ధనియాల పౌడరు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు. ఎండ్రాయిలు నేను విడిగా మీకు చూపిస్తాను. ఇగో 50 గ్రాములు ఎండ్రాయిలు చిన్నవి తెప్పించాను. ఈ పట్టు బాగుంటాయని చెప్పి ఇలా పులుసుల్లోకి బెండకాయ పులుసు, వంకాయ పులుసు, ములక్కాడ పులుసు మనం వండుకున్నప్పుడు కొద్దిగా అలాగా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు ముందు వేపట్లేదు, అక్క తిందో కొంచెం దోసకాయ పులుసు తీసి పక్కన పెడతాను, ఇడిగా వేపి కలుపుతాను. అలా కూడా చేసుకోండి అమ్మ. మళ్ళీ డిసప్పాయింట్ చేయకూడదు కదా. దోసకాయ పులుసు అంటే చాలా ఇష్టం అక్కకి, అందుకని అలా మాత్రం చేస్తాను అన్నమాట. నేను ఇడిగా చెప్తాను, చూపిస్తాను. అవి కూడా సాల్ట్ వేసేసుకుంటాం. టమాటా వేసుకున్నాం ముందే. టమాటా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది దోసకాయలోకి. పప్పు నూనె కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దోసకాయ వేసుకుందాం. ఇలా కోసుకోవాలి, ఇలాగా ఈ క్రాస్ కోసుకోవాలి. నేను తినడానికి ఉంచుకుంటాను. ఇది ధనియాల పౌడర్ వేసేద్దాం, కారం, పసుపు వేసేసుకున్నాం. ఇదిగో కొంచెం జీరా పౌడర్ తీసుకున్నాను, కొద్దిగా వేస్తున్నాను. ఇది మళ్ళీ మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మనం 3 కలిపేసి సిమ్లో పెట్టండి, చక్కగా మగ్గిపోతాయి. అప్పుడు మనం మగ్గాలి, 3 మగ్గాలి. అది ముగ్గు. ఓకేనమ్మా, మగ్గాలి. మగ్గిపోయింది అనుకో, అర లీటర్ నీళ్లు పట్టేస్తాయి. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుందాం. ఈ గ్రేవీ ఉండడం ఎంత మేలు చేస్తుందో మనకి. ఫ్రిడ్జ్లో పెడతాం వలనే ఎప్పుడు ఇదే రంగు, బంగారపు రంగులో ఉంటుంది. బద్దకిచ్చేసి బయట ఎట్టకండి అమ్మ, నలుపు వచ్చేస్తుంది. అర లీటర్ పోసేసానమ్మా. ఇప్పుడు నేను ఎండ్రాయిలు వేపుకుంటాను. ఇది ఉడికేటప్పటికి ఇది దగ్గరగా ఉడికిపోయే కక్క కొంచెం తీసి మనం రైట్ ప్రాసెస్లోకి వెళ్దాం. గింజలు వేసుకోండి అమ్మ, బాగున్నాయి. ఒక్కొక్కటి సేదు వస్తుంది, బాగున్నాయి వేసి అన్నమాట. కొంచెం ఇందులో పసుపు వేసుకోండి అమ్మ. నీసిని చంపేస్తుంది అన్నమాట పసుపు అనేది. ఇదిగో ఈ సైజు చూసారా, 50 గ్రాములు, 1 కిలో తెప్పించాను మన మంగళవారం నాడు. సిమ్లో పెట్టుకుంటే చక్కగా 2-3 సార్లు కడగండి, మెసుకుంటుంది. కొత్తరి ఇది మీకు చిన్న గిఫ్ట్ చూపిద్దామని చెప్పి ఫ్రెండ్స్లోకి వెళ్ళారు రాత్రి.
టీ షర్ట్లు ప్యాంట్లు ఎన్నున్నా మన బట్టల కొరవే కదా, అందుకని చెప్పి పని కట్టుకుని అమ్మ కొడుకు వెళ్ళారు. ఇచ్చారా గిఫ్ట్. నిరుడు తీసుకుంటే ఆర్ట్ బాక్సులు ఇచ్చారు. ఇవి చాలా ఇష్టమైంది, నాకు ఉపకారం పడేది ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అందుకు చాలా తలసరుకున్నారు మూతలు. ఇదిగో ఇందులో మన కూరలు పచ్చళ్ళు వేసుకుని డైనింగ్ టేబుల్లో పెట్టుకుంటానికి బాగుంటాయి. నాకైతే చాలా బాగా ఉపయోగపడి తెచ్చావు కరుణ తల్లి, చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఇత్తనం ఎలాగున్నా నువ్వు నెత్తుకున్నావు చూసావు, అది చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు ఇంట్లో ఉన్నాయండి, ఇవ్వండి మా అమ్మగారు యూట్యూబ్ చేస్తారని చెప్పిందంట. సరే అమ్మాయి పట్టుకెళ్ళి అన్నారట. 5,000 కొందమ్మా, 4,900 అయినాయి. మళ్ళీ ఇవి గిఫ్ట్ ఇచ్చారన్నమాట. బాగున్నాయి టీ షర్ట్లు, అవి బాగున్నాయి మగపిల్లలకి. షార్ట్లును వేసవకాలం పిల్లలకి కొద్దిగా షార్ట్లు అంటే వేసుకోవాలమ్మా. కాటనే తీసుకుందన్నమాట. ఒకటి 4,500, 6,500 ప్యూర్ కాటన్. ఉండమ్మ ఒకసారి ఇదిగా చూపించేస్తా. వంటగదిలో తొందరగా లేకపోతే వండలేకపోతున్నావురా. ఇంకో కొన్ని ఆడిపోతే మనం కూడా ఫారిన్ కంట్రీలా వంటగదిలో కూడా ఏసీ వేయించుకుంటాం. అది దేవుడు చల్లగా చూస్తే, లేకపోతే ఉండలేం. దగ్గరికి వచ్చేస్తుందమ్మా. ఇందులో కొంచెం కూర అక్కడికి తీసి అప్పుడు మీకు రైలు పోసని చూపిస్తాను. ఉప్పు అది చూసుకుంటా. సూపర్. పూత సాల్ట్ పడుతుంది. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయిరా. టమాటా ఎత్తంలో సూపర్ ఉంటుంది. చలమనిక దోసకాయ ముక్కలు తినేది అక్క. ఓకేనమ్మా. ఇది ఇప్పుడు మనం ఇగోరా పసుపు వేసుకున్నామా. అది మనమే తినాలని కాదు, డిసప్పాయింట్ చేయకూడదు. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టేసి కట్టేసాను. ఈ వేడికి అరయ్య ఉప్పు కారం పులుపు అన్నీ లాక్కొడుతున్నాయి. ఓకేనమ్మా. బాగా గ్రేవీలా పులుసులా దగ్గరగా తింటాం. దాన్ని రవ్వ పులుసు అనేది మా అమ్మగారు. చిన్న మాట, అమ్మ పిల్లలు యూనిఫారాలు కానీ ఆడపిల్లలు అయితే ఆడపిల్లలు మగపిల్లలు. ఎందుకంటే ఇక్కడ రెడ్ సీర ఉంది కదా పాలింగ్ దగ్గర. ఎవరైనా సరే పాత బట్టలు ఉన్నా అక్కడ వికలాంగులు గట్ట ఉన్నారు, అనాథాశ్రయములకి ఇస్తున్నారు. బొళ్ళు వేసుకుని చూడు, తోపుడు బొళ్ళు కట్టుకుని ఆశ్రమాలకు ఇవ్వండి అంటున్నారు. అలాగే ఇవ్వకండి, మోసపోకండి. అవన్నీ పట్టుకెళ్ళి పాత గుడ్డలు సమానం కాడ అమ్మేస్తున్నారు. ఏమ్మా మనకి ఇవ్వాలని ఉంటే చక్కటి బట్టలన్నీ తీసేసి కబోర్డులో ఇప్పుడే చదువుతాం కాబట్టి పిల్లలకు కొంటాం. పాత బట్టలన్నీ తీస్తాం కాబట్టి పాత బట్ట పంచి పెడితే 25 గణాలు కాస్తుందని ఇది మా అమ్మగారు. మళ్ళీ లేదంటే మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, ఎవరైనా చేసేవాళ్ళు, మన చుట్టాల బంధువుల్లో కూడా లేని వాళ్ళు ఉంటారు. కొంచెం వాళ్ళకి సాయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలు అరిగిపోయేదాకా కడతలేదు. గట్టిగా 3 సార్లు 4 సార్లు కడుతున్నారు. అవన్నీ కబోర్డులు నిండిపోతుంది తప్పించి ఏముండదు. ఇలాగ అంటున్నాను అనుకోకండి. ఎందుకంటే నేను అంత అవే తీసింది. అక్కడన్నీ తీసి ప్యాకింగ్లు చేసి ఉంచిందన్నమాట. మా వాళ్ళు ఉన్నారు కొంచెం, వాళ్ళకి కొన్ని పిల్లలు మాకు మా ఇంటికాడ పనిచేసే అమ్మాయి ఉంది, అమ్మాయికి అలాగే ఇచ్చామన్నమాట. అలా చేయండి అమ్మ. పట్టుకొచ్చి మేము గుళ్ళకాడ ఇస్తున్నామండి అనాథాశ్రమం నాడు వాళ్ళని అస్సలు నమ్మొద్దు, వాళ్ళకి ఇవ్వద్దు. మన దగ్గరలో అందుబాటులో ఎవరున్నారు వాళ్ళకి ఇస్తే చక్కగా కట్టుకుంటారు. ఓకేనమ్మా. మరి అందంగా కూర నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టండి అమ్మ. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.